చాలామంది బిగినర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే, మనల్ని అడిగే డౌట్, అన్న మేము జిమ్కి వెళ్తున్నాం, జిమ్లో కపుల్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అన్న, నీ పర్సనల్ సజెషన్ ఏంటి, ఎలాంటి ట్రైనర్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు. ట్రైనర్కి థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ అంటే సర్టిఫికేషన్ చేసి ఉండాలి, అనాటమీ గురించి, బయోమెకానిక్స్ గురించి అన్నీ తెలిసి ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్రెడీ మనోడికి బాడీ ఉండాలి, ఆ నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్, బయోమెకానిక్స్ మనోడి బాడీ మీద ఎలా యూజ్ అవుతుందో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటేనే క్లయింట్ మీద ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే అది ఫెయిల్యూర్ అయితే, మనోడికి రిజల్ట్స్ రాకపోతే వేరే వర్కౌట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేలా ఉండాలి. వాడికే బాడీ లేకుండా వాడే ఎంత పొట్టేసుకుని ఉంటే వాడు మీకేం చెప్తాడు? సో ట్రైనర్ని చూస్ చేసుకునే ముందు ఈ 2 పాయింట్స్, థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే బెటర్ అని నా సజెషన్. థ్యాంక్ యూ.